కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. బండి సంజయ్ని ఎవరికైనా చూపించండి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సన్నబియ్యం ఇచ్చి బండి సంజయ్ మాట్లాడాలన్నారు. తెలంగాణలో మోదీ ఫోటో పెట్టాలంటే ఆర్థికంగా సహకరించాలని సూచించారు అద్దంకి దయాకర్. సమస్యలు వస్తుంటే బండి సంజయ్ కామెంట్స్ చూస్తుంటే ఇంతకంటే గొప్ప నాయకులు బీజేపీకి దొరకనట్టుగా మంత్రిని చేసినట్టుగా కనబడుతున్నది. ఒకవైపు కిషన్ రెడ్డితోనే సమస్యలు వస్తుంటే బండి సంజయ్ ఒకటి మోపైంది. ఇప్పుడు దేశభక్తులెవరో దేశద్రోహులెవరో తెలియని వాళ్ళు, దేశం కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నాయకులను చేసి ఏం చేయాలని బీజేపీ చేస్తుందో లేకపోతే ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందో తెలుస్తలేదు. కానీ కేవలం వాళ్ళ యొక్క అస్తిత్వం కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందని అనుకున్నాం. కానీ వాళ్ళ యొక్క పిచ్చిని బయట పెట్టే వ్యవస్థలుగా వాళ్ళు మారుతారని మేము అనుకోవాలి. కామెంట్స్ చేసేటప్పుడు ఏ పరిస్థితుల్లో మనం చేస్తున్నాం, ఈ అంశాల మీద కూడా చేస్తున్నాం అని కనీస అవగాహన లేని స్థితిలో ఇలా బండి సంజయ్ మాట్లాడుతున్న పరిస్థితి. మోదీ సన్న బియ్యానికి ఏం చెయ్యకున్నా మోదీ బొమ్మ పెట్టాలని బండి సంజయ్ అంటున్నాడు. మరి మీరు పాలించే రాష్ట్రాల్లో అసలు పీడిఎస్ సిస్టమ్ ఎట్లా ఉంది, అక్కడ గోధుమలో బియ్యమో ఎట్లా ఇస్తున్నారు అనేది కనీసం సరి చూసుకోండి. రెండవది, సన్న బియ్యం అనే క్రెడిబిలిటీ అనేది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి తీసుకొస్తున్న ఒక మార్పు. పేదోడు కూడా పెద్దోళ్ళ బువ్వ తినే ఒక కార్యక్రమం ఈరోజు ఆహార భద్రత చట్టం కింద, ఎందుకంటే ఆహార భద్రత చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో మీరు కూడా సన్న బియ్యం ఇవ్వండి. ఇక్కడ సన్న బియ్యంకో లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా మీరు ఆర్థిక సహకారం అందిస్తే ఆలోచించండి. కానీ ఉత్త పుణ్యానికి పేరు కొట్టాలని ఆలోచన మీది ఇంత దౌర్భాగ్యం ఆలోచించండి. మరి కేంద్ర ప్రభుత్వంలో మేము చేసిన చట్టాల ద్వారా వచ్చే పథకాలకు మరి సోనియా గాంధీ గారి బొమ్మో, మన్మోహన్ సింగ్ గారి బొమ్మో, ఇందిరాగాంధీ గారి బొమ్మో మరి మీరు పెడతారా? ఇలా సామాజిక ఇండ్ల పథకం ఉన్నది, మీరే పెట్టుకుంటారు కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సంబంధించి మీరే బొమ్మ పెట్టుకుంటారు కదా. ఈ బొమ్మల పంచాయతీ ఏంది నాయన, తిక్కల పంచాయతీలు ఇవన్నీ కూడా. రాష్ట్రానికి ఏమన్నా ఆర్థిక సహకారం చేస్తారేమో అది ఆలోచించండి, అప్పుడు కొట్టాడండి. కానీ పని చేయకుండా పేరు కోసం పరువు తీస్తుందనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. బండి సంజయ్ కామెంట్స్ చూస్తుంటే ఇంతకంటే గొప్ప నాయకులు బీజేపీకి దొరకనట్టుగా మంత్రిని చేసినట్టుగా కనబడుతున్నది. ఒకవైపు కిషన్ రెడ్డితోనే సమస్యలు వస్తుంటే బండి సంజయ్ ఒకటి మోపైంది.